కొత్తగూడెం గురించి మాట్లాడుకుందాం. ఇందాక మీరు చెప్తూ కూడా సిపిఎం పార్టీ గురించి మాట్లాడారు. సో మున్సిపల్స్ అన్నీ కూడా అంటే ఇక్కడ మొత్తం కూడా మనం చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్లు ఒక ఎత్తు అయితే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం మరో ఎత్తుగా కనిపించింది. ఎందుకంటే ఇక్కడ అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్స్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ఫలితాలు సాధిస్తే ఈ కార్పొరేషన్లో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ తన సత్తా చాటింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం అస్సలు తగ్గలేదని మళ్లీ ప్రూవ్ చేసుకుంది. కొత్తగూడెంలో ఒంటరిగా పోటీ చేసిన సిపిఐ ఏకంగా 22 సీట్లు సాధించింది. అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేసినా సరే అన్ని సీట్లు అసలు ఎలా ఈ పార్టీ దక్కించుకుంది? మేయర్ పదవికి బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినా సున్నితంగా అసలు ఎందుకు తిరస్కరించింది? సిపిఐకి వచ్చినన్ని స్థానాలు వచ్చినా కూడా కాంగ్రెస్ మాత్రం సిపిఐకే సపోర్ట్ చేయాలని నిర్ణయించడం వెనుక అసలు రీజన్ ఏంటి? తోక పార్టీ అనుకున్న సిపిఐకు రెండు పార్టీలు మద్దతు ఇవ్వడానికి ఎందుకు వెంటపడ్డాయి? వీటి గురించి డిస్కస్ చేద్దాం. సార్, ఇక్కడ కొత్తగూడెం చూసుకుంటే బీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చినా కూడా నో చెప్పింది. ఆ తర్వాత పోటీ చేసింది. అనంతరం కూడా 22 స్థానాలను కైవసం చేసుకుంది. ఎలా చూడొచ్చు సార్ ఈ గెలుపుని? ఖచ్చితంగా ఒక అద్భుతమైన విజయం అని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఒక కార్పొరేషన్ దక్కలేదు, కానీ సిపిఐకి ఒక కార్పొరేషన్ దక్కింది. నేనేమి బీఆర్ఎస్ విక్టరీని తగ్గించడం లేదు, సిపిఐ విక్టరీని పెంచడం లేదు. కానీ సింబాలిక్గా చూసినప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క కరీంనగర్లోనే అవకాశాలునే, అక్కడ కూడా నానా కష్టాలు పడాల్సి వస్తుంది కార్పొరేషన్ మేయర్ దక్కించుకోవటానికి. బీఆర్ఎస్కి అయితే ఒక్క కార్పొరేషన్ దక్కలేదు, కానీ సిపిఐ మాత్రం ఒక కార్పొరేషన్ గెలుచుకుంది. అది కీలకమైన అంశం. అందులో అక్కడ కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు. ఖచ్చితంగా సాంబశివరావును అభినందించాలి. ఎందుకంటే ఒక రకంగా కొత్తగూడెం గడ్డ పైన ఎర్ర జెండా పట్టుకొని నిలబడ్డాడు. ఈ డిజర్వ్స్ ఆల్ ద ప్రైజ్. రాష్ట్రంలో తెలంగాణలోనే ఉన్న వామపక్ష శ్రేణులన్నీ వాళ్ళ కూననేని సాధించిన ఈ ఘన విజయాన్ని వేణువులో కీర్తిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఆశను, ఒక స్ఫూర్తిని ఇచ్చాడు. చాలా అద్భుతమైన విజయం అది వాళ్ళకు, అందులో అనుమానం లేదు. అందరితో పోటీ, మరి మీకు బీఆర్ఎస్తో, బీజేపీతో, కాంగ్రెస్తో, ఆఖరికి సోదర వామపక్షమైన సిపిఎం కూడా సిపిఐతో లేదు, కాంగ్రెస్తో ఉంది. అక్కడ కాంగ్రెస్ సిపిఎంలు కలిసి పోటీ చేశారు. అయినా సిపిఐ ఒక్కడుగా నిలబడి ఈ విజయాన్ని సాధించింది. మీకు దిస్ ఈజ్ ఓన్లీ, మీకు ఖమ్మంలో ఇది కొత్తగా 2004లో మీరు అప్పుడు సిపిఎంకు కాంగ్రెస్తో పొత్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ మీకు వామపక్షాలు. కానీ ఖమ్మం సీటు తేలకపోతే అక్కడ అప్పుడు కాంగ్రెస్, సిపిఐ, మీకు బీఆర్ఎస్, అలాగే టీడీపీ, సిపిఎం అందరూ విడివిడిగా పోటీ చేశారు. విడివిడిగా పోటీ చేసిన, అంటే బీఆర్ఎస్ ఐ థింక్ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, సిపిఎం, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. విడివిడిగా పోటీ చేసిన సిపిఎం 10,000 ఓట్లతో గెలిచారు. అప్పుడు తమ్మినేని వీరభద్రం ఎమ్మెల్యే అయ్యాడు. కానీ ఆ తర్వాత సిపిఎం అనుసరించిన ఎత్తుగడల్లో లోపాల వల్ల సిపిఎం బలహీనపడుతూ వచ్చింది. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐకి 2 సీట్లు, సిపిఎంకు 2 సీట్లు కాంగ్రెస్ అంగీకరించింది. కానీ సిపిఎం లేదు, మేము 1 సీటు 2 సీట్లకు అడిగాయి వీళ్ళు, 1 సీట్ ఇస్తామని అప్పుడు కాంగ్రెస్ ప్రతిపాదించింది. 1 ఎమ్మెల్సీ ఇస్తాం, 2 ఎమ్మెల్సీలు ఇస్తాం, 1 ఎమ్మెల్యే ఇస్తామని. దాంతో సిపిఎం విడగొట్టుకొని విడిగా పోటీ చేసి ఎక్కడా గెలవలేదు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. కానీ సిపిఐ రియాలిటీని అర్థం చేసుకొని 1 ఎమ్మెల్యే అయినా గెలవాలి, ఎన్ని పోటీ చేస్తున్న ముఖ్యం కాదు, ఎన్ని గెలిచామన్నది ముఖ్యం. ఆ 1 సీట్ అయినా గెలిస్తే పార్టీకి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది అని ఒక కరెక్ట్ స్టాండ్ తీసుకొని కొత్తగూడెం ఒక్కటే, వాళ్ళు కూడా బెల్లంపల్లి ఇట్లా సీట్లు అడిగారు, మీకు హుస్నాబాద్ అడిగారు, కానీ అవి కాంగ్రెస్ ఇవ్వనప్పుడు 1 సీట్తో పోటీ చేశారు. పోటీ చేసి కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిగాయి. 40 కార్పొరేట్ స్థానాలు అడిగారు, 30కి కూడా తగ్గారు. నాకున్న సమాచారం అయితే ఒక దశలో 25కి కూడా అంగీకరించారు. కానీ కాంగ్రెస్ ససేమిరా అన్నది, మా మద్దతుతోనే సిపిఐ గెలిచిందనే భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఏం జరిగింది, కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లకు సిపిఐ గెలుచుకుంది. అంటే మీరు అన్నారే కమ్యూనిస్టులను తోక పార్టీలు అంటారు. ఇప్పుడు కమ్యూనిస్టులు తోక పార్టీ కాదు, సిపిఐకి 2 తోకలు ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్ తోక, మరొకటి బీఆర్ఎస్ తోక. ఇద్దరు పోటీ పడుతున్నారు, మేము తోకుంటామంటే మేము తోకుంటామని. సిపిఐ ఇప్పుడు ఎంచుకోవాలి, నాకు 2 తోకల మధ్య ఏ తోక కావాలని. వాళ్ళు ఏ తోక బీజేపీ తప్ప మరే ఇతర సెక్యులర్ పార్టీతోనైనా కలవడం అనేది
కమ్యూనిస్టుల వైఖరి. అందువల్ల అయితే కాంగ్రెస్ ఎందుకు బీఆర్ఎస్ ఆఫర్ను కాదంటున్నారు దానికి మొదటి కారణం ఏంటంటే పొలిటికల్ కంటిన్యూటీ. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో కాకుండా కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేశాయి. మీకు మునుగోడులో కమ్యూనిస్టులను ఉపయోగించుకొని మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ కమ్యూనిస్టులను పక్కకు పడేశాడు, కేర్ కూడా చేయలే, పక్కకు పడేశాడు. సో దాంతో వామపక్షాలు కాంగ్రెస్తో కలిశాయి. మునుగోడులో బీఆర్ఎస్ విజయానికి చారిత్రాత్మక విజయం అది. ఎందుకంటే దుబ్బాక, హుజూరాబాద్ ఓటమి తర్వాత వచ్చిన విజయం. ఆ చారిత్రాత్మక విజయం కమ్యూనిస్టుల సహకారంతోనే వచ్చింది. ప్రత్యేకంగా కేశవ నాయకత్వంలో బీఆర్ఎస్ డెలిగేషన్ కమ్యూనిస్టుల ఆఫీసులకు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. మునుగోడు ఎన్నిక అయిపోయింది, అసలు అలా వాడి పాడేసిన కరివేపాకు లాగా పడేశాడు. దాంతో వామపక్షాలకు తప్పనిసరి కాంగ్రెస్తో కలిశాయి. కాంగ్రెస్ కూడా అలాగే 2 సీట్లు ఇయ్యం, 1 సీటే ఇస్తాం, మీ బలం ఎంత అని మొదలుపెట్టాయి. సో అందువల్ల అయినా కూడా అంగీకరించి ఆ 1 సీట్ తీసుకుని సిపిఐ రైట్ పని చేసింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉండడం వల్ల ఇవాళ కొత్తగూడెం కార్పొరేషన్ కూడా గెలుచుకోగలిగాడు. గెలుచుకున్న తర్వాత అనివార్యమైపోయింది. ఎందుకంటే మీకు అంత డబ్బు ప్రభావం ఉండే ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ పడలేరు. డబ్బు ఖర్చులు కేవలం కార్యకర్తల బలంతో, ప్రజల బలంతో గెలవాలి. అలాంటి చోట అటు బీఆర్ఎస్ కాంగ్రెస్లను బీజేపీలు ఎదిరించి గెలవడం అంటే మామూలు విషయం కాదు. గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ఇమీడియట్గా మద్దతు ప్రకటించారు కేటీఆర్. ఎందుకంటే కాంగ్రెస్ సిపిఐని విడగొట్టాలి అనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా ప్రకటించారు. మునుగోడులో వాడిపాడేసుకున్న పార్టీ కొత్తగూడెంలో అంత ఆదరాబాదరాగా ఎందుకు మద్దతు ప్రకటించారు? సిపిఐ ఏంటంటే పొలిటికల్ కంటిన్యూటీ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్తో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తున్నారు, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ఉన్నారు. ఇప్పుడు ఎలాగో మేయర్ పదవికి కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తాను రెడీగా ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ను కాదని బీఆర్ఎస్ను సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? కాంగ్రెస్ కనుక నో అంటే అప్పుడు ఖచ్చితంగా సిపిఐ బహుశా అదర్ ఆప్షన్స్ వెతుక్కుంటుంది కావచ్చు. కానీ కాంగ్రెస్ రెడీగా ఉన్నప్పుడు ఇబ్బంది ఏంటి? తర్వాత స్టెబిలిటీ రీత్యా చూసిన బీఆర్ఎస్కి 8 సీట్లు ఉంటే కార్పొరేషన్లో కాంగ్రెస్కి 22 స్థానాలు ఉన్నాయి. సో అందువల్ల స్టెబిలిటీ రీత్యా చూసినా కూడా కాంగ్రెస్ ఇది బెటర్ పార్ట్నర్ అవుతుంది కదా. సో అందువల్ల సిపిఐ బహుశా బీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చినా కూడా గౌరవంగా తిరస్కరిస్తూ కాంగ్రెస్తో వెళ్ళడానికి అవకాశం ఉంటే కాంగ్రెస్తో వెళ్తారు. ఇప్పటి వరకు వస్తున్న తాజా సమాచారం అయితే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు, కమల్ నాయకత్వానికి మీరు సిపిఐకి మద్దతు ఇచ్చడానికి సిద్ధపడండి, చర్చ మాట్లాడండి అని కూడా. ఎందుకంటే ఇప్పుడు సిపిఐకి అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్ రెడీగా ఉంది సపోర్ట్ చేయడానికి. సో సిపిఐకి మేయర్ పదవి రావడం అనేది కష్టం కాదు. ఇప్పుడు మేయర్ పదవి ఎలాగో వస్తుంది, అది కాంగ్రెస్ మద్దతుతో వస్తుందా బీఆర్ఎస్ మద్దతుతో వస్తుందా అనేది చర్చ. ఈలోగా కాంగ్రెస్ కొంత ప్రయత్నం చేసింది ఇండిపెండెంట్లను లాగి వాళ్ళని వీళ్ళని లాగుదామని. కానీ మిత్రపక్షమైన సిపిఐ కార్పొరేటర్లని లాగడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బదనాం కావడమే కాదు, దేశంలో కూడా దీని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇండియా కూటమిలో కమ్యూనిస్టుల కీలక పాత్ర, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్కు బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో కమ్యూనిస్టులు ఒక బలమైన మిత్రపక్షం. అందువల్ల మీకు అలాంటి పార్టీ మీకు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అన్నాడు కదా, కాంగ్రెస్ కమ్యూనిస్టులు నానానికి ఒక 2 వైపులు అని. అది కమ్యూనిస్టులు అంగీకరించకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అంత సైద్ధాంతిక బంధం మాకుంది, రాజకీయ బంధం మాకుంది అని చెప్పినప్పుడు ఒక కార్పొరేషన్లో మీతో కాంగ్రెస్తోనే పోటీ పడి కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకున్న తర్వాత సిపిఐ నాయకత్వాన్ని అంగీకరించకపోతే ప్రజలు హర్షించరు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అందువల్ల బహుశా రేవంత్ రెడ్డి అర్థం చేసుకుని సిపిఐకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టుగా కనబడుతున్నాడు.